ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఇందాక గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పారు. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో. అంటే దాదాపు 4,20,00,44,000 మందికి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 91% జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష. కవరేజ్లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష. దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఇప్పుడు కూడా మేము పెట్టలేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా, అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా మనం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసాం అధ్యక్ష. ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల నెలకి, అర్బన్ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ 3 acres, డ్రై ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. దీన్ని 6 నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష. కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సఫాయి కర్మచారులు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జంప్షన్ ఉంది. అదేవిధంగా 4 వీలర్స్ విషయంలో వీళ్ళకి 4 వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి అర్హత లేదు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈకేవైసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒక్కసారి ఇప్పటివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం. సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరిని ఉంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష. మున్సిపల్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉండదు అధ్యక్ష. నేను చాలా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది అధ్యక్ష ఈ కేవైసీ ప్రాసెస్లో. ఇప్పటి వరకు మనం 87% కంప్లీట్ చేసాం అధ్యక్ష మన కార్డ్స్ అన్ని కూడా. మార్చ్ చివరి నాటికి అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కేవైసీ ప్రాసెస్ 31 మార్చ్ 2025కి పూర్తవ్వాలి అధ్యక్ష. 100% ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష. ఈ ఈకేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగర్వంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. అయితే ఇంత గౌరవ సభ్యులు అన్నట్టు విడో పెన్షన్స్ గురించి లేదా ఆరోగ్యశ్రీ గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని, బేసికల్గా ఇది నేను ఇందాక అన్నట్టు ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఏం లేదు అధ్యక్ష. ఎనీ అప్లికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ యూనిట్ పర్పస్. అంటే ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకున్నా మళ్ళీ దాంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం బేస్ చేసుకుని మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, అందుకే ఇందాక అన్నది అధ్యక్ష, 1,46,00,000 రేషన్ కార్డులకు గాను 4,26,44,000 మందికి మనం అర్హత కలిగించాం అధ్యక్ష. ఎవరన్నా ఒక జీవనోపాధి గురించి ఒక ట్యాక్సీ కొనుక్కుని 4 వీలర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కుని అది యూజ్ చేసుకుంటా ఉంటే మీకు 4 వీలర్ ఉంది, కారు ఉంది అని చెప్పి వైట్ కార్డు తీసేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఒక యంగ్ ఎంటర్ప్రినర్ అతనికి బీపీఎల్లో ఉన్నప్పటికీ కూడా చేసుకుందామని అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తేనే కానీ వాళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష బ్యాంక్స్ వారు. అందుకని నిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అని చెప్పి ఈ వైట్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా అనేది తమరి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. రేషన్ కార్డు అంటే సర్వరోగ నివారణలాగా అవుతుంది సార్. అన్నిటికీ రేషన్ కార్డు, అసలు రేషన్ కోసం పెట్టిన కార్డు మల్టీపర్పస్ కార్డులాగా తయారైపోవడం వల్ల అర్హతకి మించి కార్డులు ఉన్నాయి. జనాభాకి మించి పేదరికానికి, అసలు ఎంత పేదరికం ఎంత, ఏ రేంజ్ వరకు కార్డు ఉండాలనే భిన్నంగా అన్నిటికీ అవసరమని ఆ రేషన్ కార్డుల వల్ల ఇవాళ రేషన్ తప్పుదారి పట్టిపోతుంది అధ్యక్ష. ప్రభుత్వాల మీద భారం పడుతుంది, రేషన్ తప్పుదారి పట్టిపోతుంది, కార్డులు లేవని ఆందోళన వస్తుంది. దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ రేషన్ కార్డును అనుసంధానం చేయడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటానని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవనీయులు సీనియర్ సభ్యులు కుచే చౌదరి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఎక్కువ శాతం జనాభా రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికీ ఇది ఒక సర్టిఫికేట్ లాగా భావిస్తున్నారు అధ్యక్ష. అందుకనే రేషన్ కార్డుని రైస్ కార్డుగా మనం
టైటిల్ చేసి ప్రత్యేకంగా వీలైనంత వరకు మనం ఏదో విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక అన్నట్టు రాష్ట్రంలో ఈరోజు మనం 4,26,44,000 మందికి మనం ఈ అర్హత కలిగించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే సహాయం దీంట్లో కేవలం 61% అధ్యక్ష. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుని వాళ్ళు గుర్తించింది ఓన్లీ 61%. రాష్ట్ర ప్రభుత్వం 39%, మిగిలిన 39% కార్డ్స్కి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గౌరవ సభ్యులు రాజుగారు అన్నట్టు ఈ ట్యాక్సీస్ మాత్రం ఖచ్చితంగా దేర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష. అది పొరపాటున మీకు ఎవరో సమాచారం అందించారు. ట్యాక్సీస్ ఎవరికైనా ఉంటే మన వాహన మిత్రతోటి మన పోర్టల్ తోటి మనం అనుసంధానం చేసుకుంటాం. ట్యాక్సీస్ ఆర్ డెఫినెట్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇట్. ఎవరన్నా అటువంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, మేము సవరించుకుంటాం. అదేవిధంగా మనం ఈ ఐటీ రిటర్న్స్ గురించి నేను ఇందాక అన్నట్టు అధ్యక్ష, ఇప్పుడు వరకు ఒక్కసారి ఐటీ రిటర్న్స్తో అనుసంధానం చేయడం జరిగింది. అది మరి భవిష్యత్తు జరుగుతుందో లేదో ఐ డౌట్ ఇట్. కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, పొరపాట్లు ఉంటే, 0 రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి అటువంటి పొరపాటు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి అధ్యక్ష. గవర్నమెంట్ విల్ రెస్పాండ్. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 479 రెవెన్యూ శాఖ మంత్రి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గ్రామ సభలో అందిన రీసర్వే ఫిర్యాదుల అధ్యక్ష శ్రీకాకుళంలో అధ్యక్ష 30,843 అధ్యక్ష, ఏఎస్ఆర్లో అధ్యక్ష 2,111 అధ్యక్ష, పార్వతీపురంలో అధ్యక్ష 31,002 అధ్యక్ష, విజయనగరం జిల్లాలో అధ్యక్ష 23,097 అధ్యక్ష, విశాఖపట్నంలో అధ్యక్ష 3,210, అనకాపల్లి 25,926 అధ్యక్ష, కాకినాడ 11,531, కోనసీమ 5,809, ఈస్ట్ గోదావరి 9,646, వెస్ట్ గోదావరి 7,747, ఏలూరు 9,407, కృష్ణా 3,216, ఎన్టీఆర్ 4,020, గుంటూరు 3,036, పల్నాడు 3,378, బాపట్ల 4,280, ప్రకాశం 8,900, నెల్లూరు 8,254, చిత్తూరు 16,128, తిరుపతి 5,100, వైఎస్ఆర్ 8,687, అన్నమయ్య 11,965, అనంతపురం 5,502, సత్యసాయి 3,736, కర్నూలు 18,601, నంద్యాల 14,580 అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష, రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లో అధ్యక్ష గ్రామ సభలు నిర్వహించి ఏదైతే గత ప్రభుత్వం జరిగినటువంటి సమస్యలన్నీ కూడా ఫిర్యాదు రూపాయలు తీసుకుని అన్నీ కూడా తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ను నిర్వహించబడి జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అలాగే గారు. ఈ రీసర్వే అధికార పార్టీ నాయకుల దుర్వినియోగానికి అధికార పార్టీకి ఒక ఫోర్స్గా తయారైంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినాక ఒక నమ్మకం, విశ్వాసం వచ్చింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు తీసుకునేటువంటి నిర్ణయాల వలన, గత ప్రభుత్వం చేతగాని తరం వలన అధ్యక్ష రీసర్వే ప్రక్రియ అంతా రైతులను కానీ ఒక సెంటు భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా గందరగోళానికి గురి చేసింది అధ్యక్ష. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తే అధ్యక్ష రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రీసర్వే చేశామని చెప్పారు, అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా రీసర్వే చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష హెచ్చు తగ్గులు ఉన్నాయని, సరిహద్దులకు సంబంధించి తప్పులు తడుగ్గా ఉందని అనేక కంప్లైంట్స్ కూడా అధికారుల దృష్టికి గత ప్రభుత్వంలో రావటం కూడా జరిగింది అధ్యక్ష. దానికి రీసర్వే పేరిట నోటీసులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడైనా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు 4 పక్కల హద్దుల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేయాలి అధ్యక్ష. అటువంటిది ఎక్కడ జరగలేదు అధ్యక్ష. దీన్ని వైసీపీ కేవలం వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి అనుకూలంగా రీసర్వే చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష తగిన సమయం ఇవ్వాలి అధ్యక్ష. రీసర్వే చేసేటప్పుడు పరుగులు పెట్టించి రీసర్వే చేశారు. దానికి తోడు అధ్యక్ష 60 రోజుల సమయం ఇవ్వాల్సింది 20 రోజులకే కుదించడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి తోడు 6,688 గ్రామాల్లో మా రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళా వీటన్నిటి మీద ఎంక్వైరీ కోసం గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో దాదాపు 1,80,000 పైగా అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. అంటే ఎన్ని తప్పులు చేశారు వైసీపీ ప్రభుత్వంలో, ఎన్ని మోసాలు చేశారు అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలు ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేశారు అనేటువంటి దానికి
వచ్చిన అర్జీలను బట్టే అర్థమవుతుంది అధ్యక్ష. 1,80,000 అర్జీలు వచ్చినాయి. దానికి తోడు అధ్యక్ష పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినాక చేస్తున్నారు అధ్యక్ష. చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. దీన్ని సిస్టమేటిక్గా చేసి రీసర్వే మళ్ళా చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధ్యక్ష, ఎవరికైతే భూమి ఉన్నా, 1 సెంటు ఉన్నా, 1 ఎకరం ఉన్నా, దీంట్లో రాజకీయ ప్రాబల్యం లేకుండా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఒత్తిళ్లు లేకుండా రికార్డ్స్ ప్రకారం నిష్పక్షపాతంగా చేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష 22A1C అధ్యక్ష, చాలా ఆందోళనగా ఉన్నారు. దీని మీద రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష 2019కి ముందు కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను పదే తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. తీసుకొచ్చినప్పుడు దీని మీద ఒక ఆర్డినెన్స్ కూడా చేశారు. అంతలోకి ఎన్నికలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లు మోసం చేశాడు అధ్యక్ష. పాదయాత్రలో హామీలు ఇచ్చాడు ఈ 22A1C గురించి. దీని మీద ఇంతవరకు ఒక స్పష్టత అనేది రాలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది, 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. ఆర్డినెన్స్ చేసి అసెంబ్లీలో చట్టం చేయలేకపోయాము. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత కూడా ఇవ్వలేకపోయాం. గత అసెంబ్లీలో కూడా దీని మీద మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని మీద ఏంటంటే అధ్యక్ష, ఆనాడు ఎండోమెంట్స్ వాళ్ళు ప్రాస్పెక్టివ్ బదులు రిట్రాస్పెక్టివ్ అని దేవాదాయ శాఖ అధికారులు తప్పిదం చేయటం వలన సుమారు 12 లక్షల ఎకరాలు ఈ యొక్క 22A1Cలో రికార్డ్ అయింది అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, బ్యాంకులో పెట్టుకోవడానికి లేదు, ప్లెడ్జ్ పెట్టుకోవడానికి లేదు, రిజిస్ట్రేషన్ జరగడానికి వీలు లేదు, ఎక్కడా కూడా నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. రెండవది అన్నీ కూడా ఇళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఈ ఏదైతే సర్వీసీనా భూములు ఉన్నాయో అన్నీ కూడా ఇళ్ళు కావచ్చు, భవనాలు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్రంలో మీతో పాటు 5 సిగ్నేచర్స్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష నా రిక్వెస్ట్ కూడా అధ్యక్ష, ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూసేటువంటి అంశం అధ్యక్ష. దానికోసం నేను మాట్లాడుతున్నా, లేకపోతే ఇంత పొడిగించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. టైం వాల్యుబుల్ కూడా నో అధ్యక్ష. మిమ్మల్ని నేను మళ్ళీ వేరే అంటోలేదు, ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ 22A1C గురించి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దీని మీద స్పష్టత ఇవ్వమంటున్నా, ఏం చేయబోతున్నాము, ఏ విధంగా దీనికి పరిష్కారం చేయబోతున్నాం. గతంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి, ఆర్డినెన్స్ చేసినటువంటి అంశం మన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దీన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి దీని మీద స్పష్టత ఇవ్వమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ భూములు రీసర్వే విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు వస్తున్నాడు వాస్తవం అధ్యక్ష. రీసర్వే రెవెన్యూ అధికారులు ఉన్న డాక్యుమెంట్ కాకుండా ఎవరైతే భూ ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళకి కొలత ఎక్కువ ఉన్నా సరే, కొన్ని చోట భూమి ఎక్కువ, కొన్ని చోట భూమి తక్కువ వస్తుంది అధ్యక్ష. 5 ఎకరాల పొలం ఉంటే పక్కన ఎకరం కలుపుకొని ఎంజాయ్మెంట్లో ఉంటే రెవెన్యూ అధికారులు వాళ్ళకి పట్టా ఇస్తారు, పాస్బుక్ ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అదేవిధంగా లింక్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఎవరైతే వాస్తవ రికార్డు ప్రకారం తప్ప, ఈరోజు మనం పొలం కొనుక్కొని అక్కడ అమెరికాలో జాబ్ చేస్తాడు అధ్యక్ష, వాడు పక్క వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంజాయ్మెంట్లో ఎవరైతే వాళ్ళకి ఇస్తామని చెప్పి రెవెన్యూ సిబ్బంది